కడప నగరం బాలాజీ నగర్ రజాక్ కాలనీలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ నవగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రజక కాలనీలో భక్తి శ్రద్ధలతో సీతారామ లక్ష్మణ ఆంజనేయ నవగ్రహ ప్రతిష్ఠ ఆలయం నిర్మించుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు. వారికి దేవుడు అన్ని విధాల కృపా కటాక్షాలను కలగజేయాలని కోరారు. దేవస్థానం నిర్వాహకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి మంగళ వాయిద్యాలతో వేద మంత్రాల పఠమనచే ఆచార్యపూర్వకంగా యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రహసనం, విగ్రహ యజమాన్యం, రక్షబంధనం, విగ్రహమూర్తులకు అభిషేకం చేయించారు. 23వ తేదీన ప్రాతకాల పూజ, యంత్రాభిషేకం, మహాస్నపనం, జపాలు, గణపతి పూజ నిర్వహించారు. 24వ తేదీన హోమం, పూర్ణాహుతి, కుసుమాండబలి, తీర్థప్రసాద వినియోగం, మహదా ఆశీర్వచనం, తదుపరి అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపు, భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలను అందుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెల్లేల హేమలత, ఆర్డీ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది వెల్లాల రామకృష్ణారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు జయజయ రెడ్డి, రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంటున్నారు 40% ఓట్లు వచ్చినాయి అనేది ఏమన్నా మర్చిపోతున్నారా? 40% ఓట్లు వచ్చినాయి. 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే, నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే, ఆయన చెప్పాలనుకున్నవి 2 నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు? అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలకు టైం కేటాయిస్తారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు. ఏం లాభం? దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ గారు అనుకుంటున్నారు. కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు. వీళ్ళు 40% మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. సో వీళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది, ప్రజలను అవమానిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము, ఈ స్పీకరు, ఈ డిప్యూటీ స్పీకరు. స్పష్టంగా మీరు టీవీ కూడా చూసింటే, ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ అజెండాతోనే, ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు. వీళ్ళకి ఏ రకంగా, ఎందుకంటే ఒక్క హామీ అమలు చేయలే. ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా, అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర. కేవలం అవి తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే, ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా 65,000 ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు. ఇంత భయంకరమైన కూటమి గాలిలో ఈ 9 నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత ముచ్చట ఉంటే, అంత నిజంగా అంత కోరుకునేట్టుకుంటే, పులివెందుల కావచ్చు, లేకుంటే కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, 4 చేద్దాం, పట్టండి 4 చేద్దాం, చూసుకుందాం, 4 చేద్దాము. 4 ఈ 9 నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా, సూపర్ 6 అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం. 4 నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం తీర్పిస్తారు. ఊరికే కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు. చేతనైతే గన పథకాలు అమలు చేయాలా, చేతనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల గొంతు వినాలా. ఇవేమీ చేయకుండా ఊరికే కల్లిపల్లి మాటలు, టైం పాస్ మాటలు మాట్లాడకూడదు.